అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రాబోయే నూతన సంవత్సరంలో 5 రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. బాగా కలిసి రాబోతున్నటువంటి ఆ 5 రాసుల వారెవరు? గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా లక్ష్మీ కటాక్షం ఈ 5 రాసుల వారికి ఏ విధంగా పట్టబోతుంది? అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అలాగే నూతన సంవత్సరంలో ఏ దేవుని ఆరాధన వీరికి బాగా కలిసి రాబోతుంది? ఆ 5 రాసుల వారెవరో వివరంగా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నూతన సంవత్సరం వస్తుంది అంటే మనందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం. నూతన సంవత్సరంలో మనకి ఎటువంటి ఫలితాలు దక్కుతాయి? గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? మనకి కొత్త సంవత్సరం అనుకూలంగా ఉంటుందా, లేదంటే ప్రతికూల ప్రభావాలను ఏమైనా ఇస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మనం కోరుకున్నటువంటి అంశాలు ఈ సంవత్సరమైనా నెరవేరుతాయా, నెరవేరవా? ఇలా అనేక సందేహాలతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. 2024వ సంవత్సరం కూడా అతి త్వరలోనే రాబోతుంది. అయితే ఈ రాబోయే సంవత్సరంలో గ్రహాల్లో రాబోయే మార్పులు, అలాగే నక్షత్రాల యొక్క సంచారం కారణంగా దాని యొక్క ప్రభావం కొన్ని రాసుల వారి మీద ఊహించని విధంగా పడుతుంది. అంటే కొంతమందికి ఈ సంచారం అనేది కలిసొస్తే కొంతమందికి ఇబ్బందులకి గురి చేస్తుంది. అలాగే కొత్త సంవత్సరం 5 రాసుల వారికి మాత్రం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. బుధ, గురు గ్రహాల యొక్క సంచారం 5 రాసుల వారి జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నాయి అని చెప్పచ్చు. ఈ 5 రాసుల వారికి ప్రేమ జీవితం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కెరియర్ పరంగా కానీ, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. రాబోయే కొత్త సంవత్సరంలో గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండేటువంటి ఆ 5 రాసుల వారు, అదృష్టం వరించబోతున్నటువంటి ఆ 5 రాసుల వారు, అలాగే రాజయోగం పట్టబోతున్నటువంటి ఆ 5 రాసుల వారు ఎవరో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024వ సంవత్సరంలో అదృష్టం కలగబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి. మనందరికీ తెలుసు, మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఇందులో అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలుంటాయి. భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి శని 11వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. అలాగే రాహువు మీనరాశిలో 12వ ఇంట్లో, కేతువు కన్యారాశిలో 6వ ఇంట్లో సంచరిస్తారు. సంవత్సర ఆరంభం నుంచి కూడా గురువు 1వ స్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తాడు. అలాగే రాబోయే రోజుల్లో గురువు యొక్క సంచారం వృషభంలోకి కూడా మారుతుంది. ఈ గ్రహాల యొక్క సంచారం కారణంగా మేషరాశి వారికి 2024 శుభ ఫలితాలని అందించబోతుంది అని చెప్పచ్చు. ఆర్థికంగా భారీ మొత్తంలో ప్రయోజనాలు ఉంటాయి మేషరాశి వారికి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆనందం, మాధుర్యం ఉంటుంది. ఎంత శ్రమ పడితే అంత ఫలితం దక్కుతుందని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకైతే వారు పనిచేసేటువంటి ప్రదేశాల్లో వారి పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అలాగే మేషరాశి వారికి 2024 ఒక వరం లాంటిది అని మనం నిర్మోహమాటంగా చెప్పచ్చు. కాబట్టి బాగా మేషరాశి వారికి 2024 కలిసి రాబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా మంచి కాలాన్ని, ఆనందాన్ని అందించబోతుంది అని చెప్పచ్చు. అలాగే 2024లో మేషరాశి వారితో పాటు కలిసి రాబోతున్నటువంటి, రాజయోగం పట్టుకోబోతున్నటువంటి మరొక్క రాశి మిథున రాశి వారు. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. ఇందులో మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలుంటాయి. ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 9వ ఇంట్లో మరియు రాహువు మీనరాశిలోని 10వ ఇంట్లో సంచరిస్తారు. సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. అలాగే సంవత్సర మధ్యలో వృషభ రాశిలో 12వ ఇంట్లో సంచరించబోతున్నాడు.
ఈ యొక్క సంచారంలోని మార్పుల కారణంగా మిథున రాశి వారికి 2024లో బాగా కలిసి రాబోతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురు దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది కాబట్టి కొత్త వ్యాపారం కానీ, కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ బాగా కలిసొస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజాయితీగా మీరు చేసేటువంటి వ్యాపారం మీకు అనేక పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి ఆర్థిక ప్రయోజనాలని కూడా కలిగిస్తుంది. ఈ 2024లో మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశంసలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల వల్ల ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. శని అనుగ్రహం కూడా మీ పట్ల ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 2024లో మిథున రాశి తరువాత అంతటి అదృష్టాన్ని, రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి రాశి సింహరాశి. రాశి చక్రంలో ఈ సింహరాశి ఎంతో ప్రత్యేక స్థానం కలిగినటువంటి రాశి. సూర్యుడు సింహరాశికి అధిపతి. ఇందులో మఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారికి 2024లో గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలోని 7వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 8వ ఇంట్లో సంచారం చేస్తారు. అలాగే కేతువు కన్యారాశిలో 2వ ఇంట్లో సంచరిస్తారు. సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో 9వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. సంవత్సర మధ్యంలో వృషభ రాశిలోకి ఈ సంచారం అనేది మారుతుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశిలో పుట్టిన వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలైతే మంచి లాభాలని అందిస్తాయి. అలాగే కుటుంబంలో మంచి సమయాన్ని గడిపే అవకాశాలుంటాయి. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందులకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడి ఏడాది పొడవునా మంచి లాభాలను అందిస్తుంది. మీ అంచనాలు ఫలించే అవకాశాలుంటాయి. అలాగే జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త వాహనాలతో పాటు భూమి లేదా కొత్త ఇంటిని ఏర్పరచుకునే అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా సులభంగా మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే 2024లో మంచి ఫలితాలని, రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి మరొక్క రాశి కన్యారాశి. ఇది రాశి చక్రంలో 6వ రాశి. ఇందులో ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు ఉంటాయి. కన్యారాశి వారికి 2024వ సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క సంచారం అనుకూల ఫలితాలని అందించబోతుంది. శని కుంభరాశిలోని 6వ ఇంట్లో, రాహువు మీనరాశిలోని 7వ ఇంట్లో, కేతువు కన్యారాశిలో 1వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. అలాగే మే 1వ తేదీ వరకు గురువు మేషరాశిలో సంచరిస్తారు 8వ ఇంట్లో. అలాగే వృషభ రాశిలో 9వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. వ్యాపారపరంగా, కుటుంబపరంగా, అలాగే ఆర్థిక, ఆరోగ్యపరంగా కూడా కన్యారాశి వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇతరుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా కలిసొస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ పని తలపెట్టినా లాభాలు పొందుతారు. అన్ని పనుల్లోనూ మంచి సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనికి తగిన గుర్తింపు, కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇక 5 అదృష్ట రాశుల్లో 5వ రాశి ధనుర్రాశి. 2024వ సంవత్సరంలో ధనుర్రాశి వారు కూడా మంచి రాజయోగాన్ని అందుకోబోతున్నారు అని చెప్పచ్చు. రాశి చక్రంలో ఈ ధనురాశి అనేది 9వ రాశి. ఇందులో మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి. 2024లో ధనుర్రాశి వారికి శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తారు. మే 1వ తేదీ వరకు కూడా గురువు 5వ ఇంట్లో సంచరించటం జరుగుతుంది. ఆ తర్వాత వృషభ రాశిలో సంచరించటం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క సంచారం అనేది ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలని, వ్యాపారంలో మంచి అభివృద్ధిని, చేస్తున్నటువంటి పనుల్లో విజయాన్ని అందించబోతుందని చెప్పొచ్చు. శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు, అలాగే వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి బాగా కలిసొస్తుంది. ఒత్తిడి లేనటువంటి వాతావరణం, అలాగే ఇబ్బందులు లేనటువంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.
కొత్త వాహనాలు, ఇంటి స్థలాలు లేదా పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ రాశిలో పుట్టినటువంటి వారికి. ఈ విధంగా ధనురాశి వారికి, కన్యా రాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి మరియు మేషరాశి వారికి 2024వ సంవత్సరం అద్భుతమైనటువంటి అఖండ రాజయోగాన్ని అందించబోతుంది. శనిని ఆరాధించటం, లేనివారికి దాన ధర్మాలు చేయటం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, సేవాధార్మిక కార్యక్రమాలకి సమయాన్ని, మీ రాబడిలో ఎంతో కొంత డబ్బుని వెచ్చించటం అనేది మీకు ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షాన్ని తప్పక కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.